దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, పక్షపాతం లేదు. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, ఎవరు వెతికినా దొరుకును, తట్టువానికి తీయబడును. తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను చదువు. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనయ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చాలు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకొందురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగం తెలియని క్రైస్తవులు ఉండరు నాకు తెలిసి. మనం ప్రార్థనలో బాగా వాడుకగా వాడే పదాలలో ఇదొకటి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నావుగయ్యా, వెదకుడి మీకు దొరుకును అన్నావుగయ్యా, తట్టుడి మీకు తీస్తాను అన్నావుగయ్యా. నేను అడుగుతున్నా ప్రభువా, సహాయం చేయతండి అని ఈ వచనాలని మనం తప్పనిసరిగా దేవుని ముందు ఉంచుతాం. ఏ కొంచెం దేవుని వాక్యపు అవగాహన ఉన్న వ్యక్తికైనా ఖచ్చితంగా ఈ సంగతులు తెలుస్తాయి. ఇక్కడ 2 విషయాలు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. అడిగే వారిలో భేదము లేదు, ప్రతి వారు పొందుతారు అన్నాడు. ప్రతి వారు పొందుతారు అన్నాడు. మొదటిదేమో అడగండి, రెండవది అడిగే వాని విషయంలో భేదము లేదు, అందరికీ అనుగ్రహించబడిద్ది. మూడవది ఏది అనుగ్రహించబడిద్ది అక్కడ చెప్పాడు, ఏది అనుగ్రహించబడిద్దాం. 3 సంగతులు. మొట్టమొదటిది అడుగుట, దాని యొక్క అవసరత. రెండవది అడిగేవాని యోగ్యత. అడగటం అనేది అవసరమైన సంగత. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అడిగేవానికి యోగ్యత అవసరమా? మూడవది, మరి అడుగుతున్న వానికి దేవుడిచ్చే జవాబు ఎలాంటిది అనేవి 3 సంగతులు. 3 ఎందుకులే 2 చేసుకుందామంటే, అడిగే సంగతి, అడిగేవాని యొక్క అర్హత 2 కలిపి ఒకటేసుకొని అడిగేదానికి దేవుడిచ్చేటువంటి సమాధానం ఏంటి అనేవి ఈ 7 నుంచి 12 వచనాల్లో చెప్పేశాడు దేవుడు. ఈ వాక్య భాగంలో ఈ 3 ప్రశ్నలు కొద్దిగా మనం పరిశీలించుకుందాం. మొట్టమొదటిది అడుగుట యొక్క అవసరత. దేవుణ్ణి అడగటం అనేది అవసరమా? అడుగుటను మరొక మాటలో చెప్పాలంటే ప్రార్థన. ప్రార్థనలో అడుగుట కూడా ఒకటి. విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి, యాచన, ఇంకా 4 ఉంటాయి కదా. ప్రార్థనలో విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఎలాగుంటుంది చూడండి. అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకును, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును,
విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ప్రార్థనలు అనేది కూడా ఒకటి ఉంది, అక్కడ 4 వచ్చినాయి. కాబట్టి ప్రార్థన అనే దానిలో 3 భాగాల కింద వేసుకుందాం. ఒకటి ఆల్రెడీ ప్రార్థన అన్నాడు కాబట్టి 3. ఒకటి యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు. దేని సంగతి ఏంటనేది గతంలో మీకు చెప్పాను, దాని విషయం ఇప్పుడేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రార్థన అనే దీనిలో అడుగుట అనేది ఒకటి ముఖ్యమైన సంగతి. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు, అనంత జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నీ ఎరిగినవాడు కదా. కానీ అనేక సార్లు నన్ను అడుగు 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 అని దేవుడు కోరినట్టు మనకు కనపడుతుంది. ఎందుకు అడగాలి, మనం అడగకుండా దేవుడు చేయలేడా అన్నదానికి కూడా మనం సమాధానం చూసుకున్నాం గతంలో. దేవుడు సర్వాధికారి అయి ఉన్నప్పటికీ ఆయన కొన్ని నియమాలకు కట్టుబడి పనిచేస్తాడు. ఆయన సర్వాధికారి, ఆయన ఏదైనా చేయొచ్చు, ఆయన ఇష్టం. దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏది చేసినా దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఇలా ఎందుకు చేసావు అంటానికి లేదు. అయినా దేవుడు కొన్ని నియమాలు పెట్టుకొని ఆ నియమాల్లో తను ప్రయాణం చేయటం అనేది మనకు అర్థమవుతుంది. నేను సర్వాధికారిని కనుక నాకే నియమం ఉండదు, నేను ఎట్లా పడితే అట్లా ఉంటాను అని తనకున్న అధికారాన్ని బట్టి విర్రవీగినట్టు దేవుడు చేయడు. కానీ తనకంటూ కొన్ని నియమాలు పెట్టుకొని ఆయన పని చేయటం అనేది మనం బైబిల్ గ్రంథం కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేస్తే అర్థమైంది. ఆయన పెట్టుకున్న నియమాలలో దేవదూతల విషయంలో కానీ మానవ జాతి విషయంలో కానీ ఎవరిని కూడా ఒక నియంతలాగా బలవంత పెట్టి ఏలటం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుడు మనుషులకు కానీ దేవదూతలకు కానీ స్వాతంత్ర్యం ఇచ్చాడు. సొంత మనసు, సొంత ఆలోచన, సొంత బుద్ధి, సొంత వివేచన, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి పనిచేయటానికి మనకి స్వేచ్ఛనిచ్చాడు. మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దేవుడు నియంత్రించడానికి ఒక నియంతలాగా ప్రయత్నం చేయడు. ఈరోజు నువ్వు ఇక్కడికి రావచ్చు, ఈ లైవ్లో అందుబాటులోకి రావచ్చు, లేదా ఇక్కడ మీరు ప్రేయర్కి రావచ్చు, లేదా ఇంటికాడ కూర్చొని ఏదైనా వేరే కార్యాలు చేసుకోవచ్చు. నువ్వు ఎందుకు రాలేదు అని దేవుడు అడుగుడు. వస్తే నువ్వు వచ్చావని దేవుడేదో నీతో మాట్లాడాడు. ఏది, వచ్చావు సంతోషం, థ్యాంక్ యూ అని దేవుడు నీకేదో కృతజ్ఞతలు చెప్పడం. ఎదురు చూస్తాడు రావాలని. వస్తే లోపల ఆనందపడతాడు, సంతోషపడతాడు. అందుబాటులోకి వస్తే కొన్ని మాటలు అందిస్తాడు. ఇంటికాడు ఉంటే నువ్వు అయ్యో బిడ్డ రాలేదే అని కొంచెం బాధపడతాడు. అంతేగాని బలవంత పెట్టడం కానీ, బలవంతాన నిన్ను బెదిరించి తీసుకొని ఇక్కడికి రప్పించడం కానీ చేయడు. స్వేచ్ఛ. ఇది దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో దేవదూతలకు మానవ జాతికి అనుగ్రహించబడింది. ఈ స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు, ఆయనే దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేయడు. కాబట్టి మనుషుడు తన సొంత నిర్ణయం చేసి సొంత ఆలోచనతో అడుగులు వేయడానికి తనకంటూ ఒక హక్కు దేవుడు ఇచ్చేశాడు. కనుక ఇప్పుడు రాజ్యాంగమే మనకు కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కుల్ని అనుసరించి మనం బ్రతుకుతుంటే మళ్ళా ప్రభుత్వమే మనల్ని అడ్డగించిందనుకో స్వయం వైరుధ్యం అవుతుంది, స్వయం ఖండన అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో రాజ్యాంగమే మనకు హక్కును కల్పించినప్పుడు దాన్ని రాజ్యపాలన చేసేటువంటి వ్యక్తులే నియంత్రించడానికి పూనుకోకూడదు. అవునా? తప్పైపోయిద్ది. అట్లాగే దేవుడు కొన్ని హక్కులు కల్పించేశాడు మనకి. దేవుడు కల్పించినటువంటి హక్కుల్ని అనుసరించి మన సొంత ఇచ్చిన అనుసరించి నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఇచ్చిన హక్కుని ఆయనే అడ్డగించినట్టయితే అప్పుడు దేవుడు నియంత అనే తత్వం కిందకు వస్తాడు, అనే విధానం కిందకు వస్తాడు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవదూతలకైనా మానవ జాతికైనా దేవుడిచ్చినటువంటి హక్కులను దేవుడు రద్దు చేయడు, ఫ్రీ ఇచ్చాడు. కనుక మన సొంతానికి మనల్ని అప్పగించేశాడు. ఒక్కడు చేస్తాడు దేవుడు. నువ్వు ఆశగా
ఆయన వైపు చూస్తే ఆలోచన చెప్తాడు, ఎలా బ్రతకాలో చెబుతాడు, ఎలా బ్రతకొద్దో చెబుతాడు, ఏది మంచో చెబుతాడు, ఏది చెడో చెబుతాడు. అంతవరకే నువ్వు అడిగితే, నువ్వు ఆయనకు అందుబాటులో ఉంటే. అంతేగాని నువ్వు ఇలా అలా అని ఒక రోబోని కానీ మనం కంట్రోల్ చేసినట్టు దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడు. దేవుడికి అన్నీ తెలిసి కూడా ఆయన కొన్ని నెరవేర్చడానికి మన వైపు నుంచి అనుమతి కోరుతాడు. మన వైపు నుంచి అనుమతి కోరుతాడు. కళ్ళు లేని గుడ్డివాడు తన దగ్గరకు వస్తే నేను నీకేం చేయకూరుచున్నావు, ఎందుకు నన్ను పిలిచావు అన్నాడు. కళ్ళు లేనివాడు కళ్ళు కావాలని తెలియదా? ఏం అడుగుతాడో. అటువైపు నుంచి రాంది యేసయ్య ఏం చేయలే. అట్లా మీరు గమనించి చూడండి. అవతల వ్యక్తుల దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్ రాకుండా ఆయన స్పందించలేదు. ఒక నాయని విధవరాల దగ్గర మాత్రం ఆమె ఏడుస్తుంటే చూసి, అయ్యో నా బిడ్డ అయ్యా అని గందరగోళం అవుతుంటే చూసి జాలిపడి కనికరాన్ని బట్టి ఆమె బిడ్డను బతికించి ఆమె చేతికి ఇచ్చాడు. చాలా విషయాలు అవతల వాళ్ళ వైపు నుంచి స్పందన వచ్చినాకనే యేసయ్య స్పందించాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఆయనకి చనువు ఉన్నా చొరవ ఉన్నా అమర్యాదగా ఎలా పడితే అలా ప్రవర్తించడు ఆయన. నీకంటూ ఒక స్వేచ్ఛనిచ్చాడు, నీకంటూ ఒక సొంత నిర్ణయాన్ని ఇచ్చాడు, నీకంటూ ఒక సొంత అధికారాన్ని ఇచ్చాడు కనుక దాన్ని ఆయనే భగ్నపరచడం. నువ్వు బాగుపడాలన్నా నీ వైపు నుంచి స్పందన రావాలి, నువ్వు చెడిపోవాలన్నా నీ వైపు నుంచి స్పందన రావాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బాగుపడాలన్నా బాగు చేస్తాడు, కానీ అది నువ్వు కోరి ముందుకు రావాలి. నువ్వు చెడిపోవాలన్నా దేవుడు వదిలేస్తాడు, దాన్ని కూడా నువ్వు కోరుకొని దేవుని విసర్జించాలి. అప్పుడు జరిగిద్ది. దేవా నేను ఒక చెడు వ్యసనానికి బానిసనయ్యాను, నేను దాన్ని మానేయాలనుకుంటున్నాను దేవా అంటే, మంచిది నాయన దానికి ఇలా చేసుకో అంటాడు. అలా చేసినప్పుడు బయటికి తీసుకొస్తాడు. ఏదైనా బలవంతంగా ఒక మనిషిని దేవుడు తీసుకొచ్చి మార్చే అవకాశం ఉంటే బార్ షాపుల్లోకి పోయి ప్రతి ఒక్కడికి ఒక మొట్టికాయ వేసి లాక్కొచ్చి మొత్తం లైన్లో పెట్టేవాడు. కానీ ఏది అవునా? ఎందుకని? బలవంతాన మార్చడు. ఒకవేళ బలవంతాన మనం ఎవడన్నా తెచ్చిందో మనల్ని కూడా తంతాడు ఆయన. ఎందుకురా వాడిని తెచ్చారు బలవంతంగా? బుద్ధి లేదా? ఎందుకురా అని. దాన్ని కూడా ఈ మతోన్మాదులు మత మార్పిడి అని పేరు పెట్టి, ఎవడు మార్చాడు బలవంతంగా మత మార్పిడి? బలవంతంగా ఎవడన్నా వస్తానన్నా మేము వద్దంటాం. బలవంతంగా బాప్తీసం పొందడానికి ఎవడన్నా వచ్చినా కూడా వద్దు పో బాబు అంటాం. వాళ్ళే మమ్మల్ని బలవంతం పెట్టి బాప్తీసం పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యను గురించి అర్థమైంది, సత్యం అర్థమైంది, ఆయనే నిజమైన దేవుడు అని అర్థమైనందున మమ్మల్ని బలవంతం పెట్టి నీ ఎక్కడున్నా సరే వచ్చి నువ్వు బాప్తీసం ఇయ్యి అన్నా, నాకు బాప్తీసం ఇయ్యి అని పీడించి తీసుకుంటున్నారు బాప్తీసం. మేము బలవంతంగా మతం మార్చే దేవుడు చెప్పాడు? అది కూడా తెలియదు, మాట్లాడుతూ ఉంటారు. బలవంత పెట్టడు ఆయన. మానుకోవాలి నేను ఈ వ్యసనం అని నీ అంతటా నీ హృదయంలో కదలికి వస్తే అప్పుడు హెల్ప్ చేస్తాడు. బార్ షాప్ దగ్గర అందరూ గుంపులు ఉన్నారు. బలవంతంగా దేవుడు తీసుకొచ్చే పని అయితే సినిమాలు ఖాళీ, బార్ షాపులు ఖాళీ, వ్యభిచార కూపాలు ఖాళీ, అన్నీ ఖాళీ అయిపోతాయి. మొత్తం కలిసి చర్చిలో కూర్చుంటారు. పాస్టర్లకు ఫుల్ బిజీ. తినేదానికి ఉండదు, ఇక నీళ్లు తాగేదానికి ఉండదు. బలవంతంగా తేవాలనుకుంటే ఎందుకు తెస్తాడు? తెచ్చాడా? నో. ఇప్పటి వరకు చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ తమంతటా తాముగా స్పందించి వచ్చిన వాళ్ళే. తమంతటా తాముగా దేవుని వెతికిన వాళ్ళు, కనుగొన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు, మార్పు చెందాలనుకున్న వాళ్ళు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, హత్తుకున్న వాళ్ళే. దేవుడు ఒరిజినల్ లవ్ ఇష్టపడతాడు, డూప్లికేట్ లవ్ కాదు. డూప్లికేట్ లవ్ ఉంటుంది, తెచ్చిపెట్టు, అది కాదు రియల్ లవ్. నిజమైన ప్రేమను ఆశిస్తాడు. అందుకే ఎవరిని బలవంత పెట్టాడు. నేను బార్ షాపులోనే ఉంటా అంటే ఉండు బాబు. ప్రభా నేనేంటి ప్రభా, నాకేంది ఈ కర్మ, నేను ఇలా వద్దనుకుంటున్నాను కానీ ఇక్కడికి సాయంత్రానికి ఇక్కడికి ఆకర్షింపబడుతున్నాను, నాకు ఇష్టం లేదయ్యా,
నా భార్య పిల్లలు అల్లాడుతున్నారయ్యా, నా కష్టమంతా పరుల పాలైపోతుందయ్యా, నాకు ఇష్టం లేదయ్యా. తాగుబోతుడు, వ్యభిచారం చేస్తాడు. ప్రభువా నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నాను ప్రభువా? నా భార్యని ప్రేమించి నా బిడ్డల్ని ప్రేమించకుండా పరస్త్రీల వ్యామోహంలో పడ్డాను, ఎందుకు ప్రభువా నేను ఇలాగ అయిపోతున్నాను? యేసయ్యా నాకు విడిపించయ్యా, నాకు ఇష్టం లేదయ్యా అని ఒకటి హృదయం కొట్టుకుంటే దాన్ని చూసి ఆ బంధకాల్లోంచి ఎలా బయటపడాలో దేవుడు ఆలోచన ఇచ్చి బయటపడటానికి ఆయన హెల్ప్ చేస్తాడు. దానికి కూడా నీ ప్రయత్నాన్ని ఆశిస్తాడు దేవుడు. మళ్ళా బార్ షాప్లోనే కూర్చొని సాయంత్రానికి రోజు బార్ షాపుకి పోతా, ప్రభా నాకు తాగాలని లేదు ప్రభా, కానీ తాగుతున్నా ప్రభా, దీని నుంచి నన్ను విడిపించంటే అట్టు కుదిరిద్ది? దేవుడు అంటాడు నిజంగా మానుకోవాలనుకుంటున్నా. నిజంగా ప్రభా అట్లయితే బార్ షాప్కి ఎందుకు పోతావు? సాయంత్రం కాగానే నా సన్నిధికి రా అంటాడు. సన్నిధికి రాలేను ప్రభా, నేను తాగాల్సిందే ప్రభా. మరి వద్దనుకుని మానుకోవాలనుకుంటున్నాను అన్నావు కదరా, మానుకోవాలనుకున్నప్పుడు చిన్న ప్రయత్నం చేయరా నాయనా, కుమారా, ఒక చిన్న ప్రయత్నం చేయి. ప్రయత్నం చేయలేను ప్రభా, తాగాల్సిందే ప్రభా. మరి ఇంకెందుకురా మాట్లాడుతావు? మానుకోవాలనుకుంటున్నాను ప్రభా అని ఇంకెందుకురా మాట్లాడుతావు? మరి తాగిక సైలెంట్గా తాగు, మరి చేసేది నిజంగా దాని మీద నీకు జయం రావాలని కోరుకుంటే, అది వదిలించుకోవాలని కోరుకుంటే దాని నుంచి విడుదల పొందే మార్గం నేను చూపిస్తారా అటున్నాడు అని సన్నిధికి రమ్మంటాడు. ఫాస్టింగ్ ఉండమంటాడు. ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండు నాయన, నీలో నిస్త్రాణమైన నిగ్రహ శక్తి నేను మేలుకొల్పుతా. ఏ బలహీనతను అధిగమించలేకపోతున్నావు దాన్ని జయించే శక్తి నేను ఇస్తాను నీకు నా ఆత్మ ద్వారా. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. కొంతమంది శోధింపబడే స్థలాల్లో ఉండి, ప్రభా ఈ శోధన నుండి నన్ను తప్పించు తండ్రి, తప్పించు ప్రభా, ఈ శోధన ప్రభా, ఈ శోధన ప్రభా అంటే సోది మొహం ఆడు ఎందుకున్నావురా అంటాడు. ఆడెందుకున్నావురా నువ్వు? నేను ఆడు ఉండమన్నానా నిన్ను? శోధింపబడే స్థలం అని తెలియదా? అక్కడికి పోతావు, అక్కడే ఉంటావు. అమ్మా బుద్ధి లేదానా? శోధన ప్రభా, శోధన తప్పించు ప్రభా అని సోది మొహం వేసుకొని చెప్పకపోతే అసలు ఆడకు పోకుండా ఇట్రా మాట్లాడతాడు. నేను రాలేను ప్రభా, ఎటు పోలేను ప్రభా, ఈ శోధన నుండి తప్పించు ప్రభా అంటే మెడకు తాడేసి లాగాలి పక్కకిగా. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి ఎట్ట తీయాలి నిన్ను పక్కకి? ఆ పని దేవుడు చేయడు. మెడకు తాడేసే లాగి పక్కకు లాగే ఛాన్స్ ఉంటే ఇప్పుడు అందరి మెడలకు తాళ్ళు ఉండేవి. ఆ పని చేయడు. స్వేచ్ఛ, నీ అంతట నీ హృదయంలో ఆరాటం, పాపమును అసహించుకొని ఇది నాకొద్దు, నేను దీనిలోంచి బయటపడాలని నీ గుండె స్పందించి నువ్వు అడుగేస్తే, ఒక్క అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు నీ కోసం వేస్తాడు ఆయన. ఇటువైపు నుంచి అంటే మానవ లోకం లేక మానవ సమాజం వైపు నుంచి స్పందన వస్తేనే పరలోకంలో స్పందన వచ్చిద్దని మత్తయి సువార్త 18లో చెప్పాడు ఆయన. చెప్పాడు, భూలోకములో మీరు వేటిని బంధింతురో పరలోకంలో నేను వాటిని బంధిస్తాను, దేన్ని విప్పుతారో దాన్ని విప్పుతాను అన్నాడు. అంటే పరలోకం భూలోకాన్ని ప్రభావితం చేస్తుందా? భూలోకం పరలోకాన్ని అంటే భూలోకమే పరలోకాన్ని ప్రభావితం చేస్తుంది. ఇటు స్పందన, అక్కడ ప్రతిస్పందన. ఓకే, అంతేగాని బలవంతంగా దేవుడు ఏం చేయడు. అందరు చెప్పండి, బలవంతంగా దేవుడు ఏమీ చేయడు. కాబట్టి నీకు అక్కరలు తెలుసు, అవసరాలు తెలుసు, సమస్యలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, నువ్వు పడుతున్న నానా బాధలన్నీ తెలుసు దేవునికి. వాటి విషయంలో నువ్వు ఎంత నలుగుతున్నావో, ఎంత ఆవేదన పడుతున్నావో, ఎంత కృంగిపోతున్నావో, ఎంత ఏడుస్తున్నావో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో అన్నీ తెలుసు ఆయనకి. తెలిసి కూడా మౌనంగా ఉంటాడు. తెలిసేట మౌనంగా ఉంటాడు అన్న, అదేంది అసలు, అదేం పద్ధతి, అదేం దేవుడు అంటారా? మరి అదే దేవుడు అంటే. తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి హడావుడి చేయడు. తెలిసిన గమనించి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇన్ని బాధలు పడుతున్నాడు, ఇన్ని బాధలు పడుతుంది, ఏదన్నా నా పాదాల దగ్గరికి వచ్చి అర్థిస్తే ఏదన్నా చేద్దాం అన్నట్టుగా కనిపెట్టుకుని ఉంటాడు. అప్పుడు మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిని వెతికి ఆయన తలుపు తట్టి ఆయనను అడగాలి. అర్థమైందా? అడుగుడి, వెదకుడి, తట్టుడి. ఇప్పుడు మధ్యలో పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నంబర్ 1లో పెట్టాలి. చివరి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నంబర్ 2లో పెట్టాలి.
మొదటి పాయింట్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ 3లో పెట్టాలి. ఆ 3 మాటల్ని వరుస క్రమం కరెక్ట్గా పేర్చాలి మనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అన్నాడు కదా. అది కాదు క్రమం. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని మనం పొందుకున్నప్పుడు ఆయన ద్వారబంధమును తలుపును తట్టాలి. తలుపు తీసినప్పుడు అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది క్రమం. అంటే దేవుని సన్నిధిని కాచుకోవాలి, దేవుని తలుపును తట్టాలి. డోర్ ఓపెన్ అయినప్పుడు దేవా సహాయము చేయమని అడగాలి. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకో. ఏంది ఎవరు పాడట్లేదు? అందులో అదే ఉంది కదా. ప్రతి ఉదయం నీ గడప యొద్దనే కాచుకొని కూర్చున్నాము, ప్రజలందరినీ రక్షింపమని వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవునికి మహిమ. ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిని వెతకాలంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నడుస్తుందా? బస్సులో పోతా పోతా అంటే వచ్చింది. కొంతమంది భక్తి అంత దరిద్రంగా ఉంటుందంటే మరీ అసలు దేవుని ముందు కాసేపు కూర్చునే టైం కూడా ఉండదు. పోతా పోతా ఒక నిలువు ఒకటి అడ్డం అంటే సిలువ వేసేసి పడేశాడు అన్నమాట. కొంతమంది లాగుతూ ఉంటాట. మరీ దారుణమైన విషయం అది కాదు. సన్నిధిని వెతకటం అంటే దేవుని కొరకు సమయమును కేటాయించి ఆయన పాదాల చెంత కాచుకోవటం. వెతకుడి అంటే ఏంటి? ఏదో పోతే వెతుక్కోవటం కాదు. చాలా విషయాల్లో వెదకుడి అని ఉంటుంది. వెదకుడి అంటే పోగొట్టుకున్న వెతుక్కోవటం కాదు, కలుసుకోండి అని. యెహోవాను వెతకగోరినవాడు ప్రత్యక్ష గుడారములో వెతుకున్నట్లు పాళెం వెలుపట ప్రత్యక్ష గుడారం వేశాడు మోషే. ఎవరిని వెతకగోరిన వాళ్ళు? యెహోవాను వెతకగోరినవారు. వెతకగోరటం అంటే కలుసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు. దేవునిని ఎవరైనా కలుసుకోవాలని ప్రయత్నించితే అట్టివాడు భక్తి సాధన చేసుకోవటానికి పాలెం వెళపల ప్రశాంత స్థలంలో మందిరం ప్రత్యక్ష గుడారం నిర్మించి పెట్టి. అర్థమైందా? దేవుణ్ణి వెతకగోరిన వారు. హన్నా దేవుణ్ణి వెతికింది ఎక్కడ? ఇంటికాడ కూర్చొని పెనిన్నతో కలిసి తిట్టుకుంటారు కాదు. దేవుని సన్నిధి షిలోహులోనున్న ప్రార్థనా మందిరంలో దేవుని వెతికింది అంటే కలుసుకుంది. వెదకుట అంటే ఈ అర్థం కూడా ఉంటుంది, దేవుణ్ణి కలుసుకోగోరిన వాళ్ళు. అర్థమైందా? దేవుని నీతిని రాజ్యమును వెతకండి అంటే ఏటో పోతే దేవులాడండి అని కాదు. వాటిని కలుసుకోండి, కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి అని. అర్థమైందా? వెదకుడి అంటే అర్థం అది. కాబట్టి దేవుని దగ్గర నుండి పొందగోరినటువంటి వ్యక్తి మొదట ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుని మందిరములో ఆయన సన్నిధి ఉంది. ఏకాంతముగా నువ్వు ఒకవేళ నీ ఇంటనున్నా కూడా ప్రార్థన గదిలో ఆయన సన్నిధి ఉంది. ప్రభువును ప్రేమించి ప్రార్థించే పరిశుద్ధులు 2-3 ఎక్కడ కూడతారో అక్కడ ఆయన సన్నిధి ఉంది.
నువ్వు ఏకాంతంగా కొంత సమయం దేవునికి కేటాయించి ఎక్కడైతే కూర్చొని దేవా ఇదిగో నేను వచ్చానయ్యా అని నువ్వు ఆయన ముందు వస్తావో అక్కడ ఆయన సన్నిధి ప్రత్యక్షమైంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్వరం ఎత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. అది ఆయన సన్నిధిని వెతకాలి అంటే ఏంటి? కాస్త టైం కేటాయించి కాస్త దేవునితో గడపడానికి మనసును స్థిరపరచుకొని కూర్చోవాలి. ఈ ఆకలిగా ఉన్న వ్యక్తులు, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, నలిగిపోతున్న స్థితిలో ఉన్న వ్యక్తులు, లేదా భక్తి సాధన చేయకూరిన వ్యక్తులు ఎంత తృష్ణతో దేవుణ్ణి వెతుకుతున్నారో కూడా కనిపెడతాడు ఆయన. ఇప్పుడు నీకు అక్కర ఉంది, ఒక 1000 రూపాయలు కావాలి. 1000 రూపాయలు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చే మార్గం లేదు. నా దగ్గర ఉంది, పైసలు ఉంది, నా దగ్గరకు వచ్చి 1000 కావాలి ఇస్తావా, ఇస్తే లేదు అన్నట్టుకుంటావా? ట్రయల్ చెప్తున్నాను నేను. 1000 కావాలి ఇస్తావా, సరే ఇస్తే లేదా అంటావా? లేకపోతే 1000 కావాలి అంటావా? ఎట్లా అడుగుతావు? అన్నా ఫలానా సమస్య వచ్చిందన్నా, ఎక్కడ తిప్పలు పడ్డ అవకాశం దొరకలేదన్నా, నువ్వు తప్పితే మార్గం లేదన్నా, 1000 రూపాయలు కావాల్సి వచ్చిందన్నా, అన్న ఏదన్నా నాకు హెల్ప్ చేయన్నా, సహాయం చేయన్నా అన్న, ప్లీజ్ అన్నా అని అడుగుతావు. అందుకని ఇగిలించుకుంటూ వచ్చి 1000 కావాలి మరి అన్నావు అనుకో, నేను లేవు మరి అంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇక్కడ అడిగేవాడి యొక్క ఆసక్తి కూడా దేవుడు పరిగణలో తీసుకుంటాడు. సో దేవుని సన్నిధిని మొదట వెదకుట అంటే ఆయన మనల్ని కలుసుకోవటానికి, మనం ఆయన్ని కలుసుకోవటానికి, కాసేపు ఇద్దరం మాట్లాడుకోవటానికి ఒక అనువైన చోటును సిద్ధపరచుకొనుట. నంబర్ 1. ఇది చాలా తేలిగ్గా అనిపిస్తాయి కానీ చాలా సీరియస్ మ్యాటర్ ఇది. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు కానీ కాస్త విషయం ఉన్న వాళ్ళకి దాని విలువ అర్థమవుతాయి. స్తోత్రం చెప్పండి. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఖచ్చితంగా ఒక ప్లేస్ని సిద్ధపరచుకోవాలి. అది ఎక్కడన్నా కానీ నీకు అనుకూలంగా, ప్రభు నువ్వు ఇద్దరు స్నేహం చేయడానికి, కాస్త మాట్లాడుకోవడానికి, కాస్త ఆయనతో గడపడానికి అనువైన స్థానం. అన్న నాకు ఎక్కడుందన్న ఇంట్లో పిల్లలు గీయబే అంటే అందుకే మందిరం ఉంది. మందిరానికి ఏమో రావు, కొంతమంది వస్తారు పాపం, కొంతమంది రారు, సోమరులు ఉంటారు, కొంతమంది నలిగిపోతూ ఉంటారు కానీ దేవుని సన్నిధిలో పడి అన్నాలాగా గోజాడదాం అనుకోరు. అనువైన స్థానం కొరకే దేవుని సన్నిధి ఉన్నది. ఇక సన్నిధిలో ఏం జరిగిద్ది? టమాటాలండి, పల్లి బఠానీ చెనే అని ఉంటాయాడా? మునక్కాయలండి, వంకాయలండి, దొండకాయలండి, దోసకాయలండి, బీరకాయలండి అంటారు. ఏమన్నా వ్యాపారాలు జరుగుతాయా? సన్నిధిలో కేవలం ప్రార్థన, స్తుతి, ఆరాధన, విజ్ఞాపన, దేవుని సంబంధమైన విషయాలు. నువ్వు ఎటుగుడి దేవుని వెతకూరావు కనుక అది లభించే చోటు ఇది. కనుక తప్పనిసరిగా నీకు ఇంట ఒకవేళ నీకు గది సిద్ధపరచుకొని ఉంటే స్తోత్రం. పెద్ద పెద్ద ఇల్లు కడతారు కొంతమంది, ప్రార్థన గది ఉండదు, ఉండాలి. లేకపోతే అవసరమైతే మీకు ఒకవేళ డాబా ఉంటే, ఒక బిల్డింగ్ ఉంటే, సింగిల్ స్టేర్ బిల్డింగ్ అయినా పర్లా, పైన ఒక రేకుల షెడ్ వేసుకో, హాయిగా దేవుణ్ణి కలుసుకోవడానికి అనువైన స్థానం ఏర్పరచుకోవటి. రేకుల షెడ్డే ఉందా? సో చేయగలిగిందే ఉంది, దేవుని మందిరమే ఇక నీకు అనువైన స్థానం. కాస్త కేటాయించు టైము. పగలంతా చాకిరి చేసుకో, ఏం ఫీల్ కాడు దేవుడు. సాయంత్రం రా, కాసేపు కూర్చో ప్రశాంతంగా దేవుని సన్నిధిలో మాట్లాడుకో, దేవునితో మనసు విప్పి వెతుకు ఆయన సన్నిధిని, అనువైన స్థానాన్ని సిద్ధపరచుకో, కూర్చో. మొదటి సంగతి ఆయన సన్నిధిని వెతకాలంటే ఆయన కలుసుకునే స్థానమును సిద్ధపరచుకోవాలి, ఒక ప్రదేశంలో కూర్చోవాలి. రెండవది, ఆయన నీ మనవి వినుదాకా నువ్వు ఆయన తలుపు తట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తలుపు తట్టడం అంటే ఏమిటి? దేవుని తలుపు తట్టడం అంటే ఏమిటి?
బయట ఉండి భిక్షగాడు డైరెక్ట్గా వచ్చి తలుపు తట్టి, ఇంటికాడ మెయిన్ గేట్ దగ్గర తలుపు తట్టి ధర్మం అంటాడా? నో. బయట ఉండి ఆ లోపల ఉన్న వ్యక్తిని ఫస్ట్ గనపరుస్తాడమ్మా, ధర్మ తల్లి, అది తల్లి, ఇది తల్లి, అట్లాంటి తల్లి, ఇట్లాంటి తల్లి అని ఆమెని ఆకాశానికి ఎత్తుతాడు. ఎవరబ్బా నన్ను మా ఆయన కూడా పొగడ్డు, బయట బజార్లో ఎవడు ఎంతసేపు గుర్తించాడు నన్ను అన్నట్టుగా ఆ కిటికీలను చూస్తే, అమ్మా మహాతల్లి అమ్మా, నువ్వు వేయకపోతే నాకు దిక్కులేదు తల్లి, తలుపుది అమ్మా, ధర్మం చే అమ్మా, నువ్వు అలాంటి ధనము ఎలాంటి ధనము, డోర్ ఓపెన్ అయింది అంటే ప్రస్తుతిస్తాడు ఆమెని. తలుపు తీసి ఏమయ్యా అంటే ధర్మం అంటాడు. తలుపు తీయునంత వరకు ఆమెని ఘనపరిచి మాట్లాడదు. ఒక అనువైన స్థానమును సిద్ధపరచుకున్నట అక్కడ దేవుని కొరకు ఎదురు చూచు కూర్చోవాలి. మోకాళ్ళేసో, నిలబడో, సాష్టాంగపడో, సాగిలపడో, నీ కాళ్ళు పనిచేయలేదు బోర్లబడు, అయితే నిద్రపోవకు. కొంతమంది సాష్టాంగ పడమన్న వంకతో బోర్ల పడేదని నిద్రపోయి బాగా ఫుల్గా నిద్రపోయి లెగుస్తారు. ఏం ప్రార్థించా? అసలు మామూలు ప్రార్థన, దర్శనాలు కూడా కనపడ్డాయి నాకు అనుకుంటలేదు. హృదయంలో భారం ఉంటే నిద్ర రాదు. కొంతమంది అసలు ఏందో నేను ప్రార్థన చేస్తుంటే బల్లి నిద్ర వస్తుందా నాకంట. నేను చూస్తాను అసలు నీకు భారం ఎడితే కదా నిద్ర రాకుండా ఉంటాను. ఇప్పుడు అబ్బాయి ఆసుపత్రిలో ఉన్నాడు, ఇంకా ప్రార్థనలో నిద్ర వచ్చిద్దా? మన పక్కన కూర్చొని ఎవరన్నా ఇతరులు మన పక్షంగా ప్రార్థన చేసేవాళ్ళు కునుకుపాట్లు అట్ట మౌనం అయిపోతే కళ్ళు తెరిచి పెట్టామని కొట్టి, ఏంది వదిన ప్రార్థన చేయమని, నిద్రపోతావు ఏంది, పిల్లగాడు బాగా చెయ్యి అని కూర్చుతారు. అవునా కదా? ఏమో నిద్రపోదు, పక్కన వాళ్ళు కూడా ఏమో జరిసిన సరుపు దెబ్బ కేకలు పెడతా చేయాలని కూడా ప్రార్థన. ఎందుకు? పిల్లగాడికి బాగలేదు. మరి అట్లా భారం లేని వ్యక్తులకు నిద్ర, హృదయంలో భారం ఉండి, పరిస్థితుల భక్తుడు ఉండి, తీవ్రత ఉండి నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యం చదివేటప్పుడు ఏందన్న తెగ నిద్ర వస్తుందంటే అంత భారంగా చదువుతున్నావు. మరి వాక్యం ఎంత తీవ్రంగా చదువుతున్నావంటే, ఎంత ఇంట్రెస్ట్ చదువుతున్నావంటే, ఎంత అన్వేషణతో చదువుతున్నావంటే, ఎంత ఆకలితో చదువుతున్నావంటే, అమ్మా ఇప్పుడు బైబిల్ చదవాలి కాదు. కొక్కెర రోగం వచ్చిన కోళ్ళలాగా సొరుక్కుంటూ బైబిల్ చదువుతుంది తెగ నిద్ర వస్తున్నాను. నేను నవ్వుకుంటాను, నేను అంత భారం ఉంది కావాలి నీకు అని. దేవుని సంగతులు తెలుసుకోవాలన్న భారం, కసి, పట్టుదల, అన్వేషణ ఉంటే నిద్ర ఎటు నుంచి వచ్చింది? ఈ రెండు లోపాలే. ప్రార్థనలో నిద్ర వస్తుందంటే భారం లేని ప్రార్థన, వాక్య ధ్యానంలో నిద్ర వస్తుందంటే ఇది నాకు అంత ఇంపార్టెంట్ కాదని చదువుతున్నాం. చదవకపోతే మంచిది కాదేమో, ఏదైనా శోధన వచ్చిద్దేమో అని నాకు ఒక అధ్యాయం అన్నా చదువుతామని, ఆ ఒక అధ్యాయానికే అదే నిజంగా దేవుని సత్యాలు తెలుసుకోవాలి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, బైబిల్ని పరిశీలించాలి అని ఆరాటంతో చదువు. నిద్ర ఎట్టొచ్చుద్దో చూస్తాను నేను. ఆ చదివేటప్పుడు ఎవడన్నా కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది. ఇంట్రెస్ట్, ఒక మ్యాటర్ కోసం మనం తిప్పలు పడుతున్నాం, అది స్టడీ చేస్తున్నాం. అలాంటి టైంలో ఎవడన్నా వచ్చి కదిలిస్తే పిచ్చ కోపం వచ్చింది అంటాం. ఎందుకంటే నాకు కావాల్సిన పాయింట్ కావాలి. నాకు హృదయంలో భారం ఉంటే ప్రార్థనలో నిద్ర రాదు, ధ్యానంలో కూడా నిద్ర రాదు. కాబట్టి అనువైన స్థానము చూచుకున్నట్టు అనేది మొదటి విషయము, దేవుని కలుసుకోవటానికి. రెండవది, దేవుడు మన కొరకు తలుపు తీయున్నట్లు ఆయనను ప్రస్తుతి చేయుట. దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి, నీ ధర్మ కార్యములను నీ ప్రార్థనలో వినబడినవి. తలుపు తట్టారు. పద్మాసు ద్వీపమున యోహాను తట్టాడు, పరలోకపు తలుపు తెరవబడింది. యెహెజ్కేలు తట్టాడు, పరలోక తలుపు తెరవబడింది. యెషయా 6లో యెషయా తట్టాడు, అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడై ఉన్న వాని దర్శనము కలిగింది. తలుపు తీశాడు. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు అందుబాటులోకి వస్తావని ఆయన కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాడు.
వచ్చి ఇక నువ్వు ప్రస్తుతించటం మొదలు పెడితే, ఆయనను కొనియాడటం మొదలు పెడితే ఇంకా ఆగుతాడా? ప్రభువు, నీ దీనదాసుడిని వచ్చానయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా, అంతరంగమెరిగిన నీవుగాక నాకెవరున్నారు యేసయ్యా. కూర్చొని అలాగ దేవునికి ఆర్తధ్వని చేస్తే ఆగుతాడా? ఉండగలుగుతాడా? ఇంకా నిన్ను వదిలిపెట్టి నీకు దూరంగా ఉండగలుగుతాడా? మోకాళ్ళు నిదిగో తండ్రి వచ్చానయ్యా. తృణమైన బంధాలు స్థిరములని నమ్మి, క్షణికమైన వాంఛలకు జీవితాన్ని అమ్మి, మోసపోతిని మూడునైతిని, విరిగి నలిగి నేదరి చేరితిని, విరిగి నలిగి నేదరి చేరితిని. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా అని నువ్వు ఒక కేక వేస్తే బళ్ళు తెచ్చుకుంటా తలుపు ఓపెన్ చేసిస్తాడు. ఏమి నా కుమారుడా నీ బాధ అంట, ఏమి నా కుమారి, ఎందుకు మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? దేవునికి హృదయం ఉందండి. ఆయన రాయి కాదు, కఠినాత్ముడు కాదు. ఆయన ఎంత హృదయం గలవాడో తెలుసా? మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు. మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం, మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి, మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం. కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం. మన కన్నీరు, తన భక్తిపరుల కన్నీళ్ళు దేవుని హృదయాన్ని తాకుతాయి. హృదయం కదులుద్ది, ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు. ఆయన సన్నిధిని వెతుకుట కొరకు అనువైన స్థానమును దూచుకొనుట, మోకాళ్ళుని దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట. అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకొని మనోనిదానము కలిగి, ఏదైనా నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను, ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదయ్యా, నాకు తెలియదు, నువ్వే ఏదన్నా నాకు చేయాల్సింది, నువ్వు రావాలి ఇప్పుడు, నాకు హెల్ప్ చేయాలి, నువ్వు మాట్లాడాలి. ఎందాక నీవు మధురాలవై ఉందు అని అన్నానంటే ఏముంది? నా హృదయమును సైన్యములకు అధిపతిగా యెహోవా దేవుని సన్నిధిని కొమ్మరించుకుంటున్నానయ్యా. తాగి మధురాలనే కాదయ్యా, గర్భఫలం కోసం నేను పడుతున్న ఆవేదన నీకు అలా అనిపించింది. కానీ మూలుగులయ్యా, నా ఈ మూలుగులు అంది. ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు మత్తురాలై మూలుగుతుంది అనుకున్నాడు. ఆత్మవశురాలై దేవుణ్ణి అలా సాధించిందిగా. కన్నా ప్రేమను ఇమ్మని
సోదరి హన్న విన్నవించగా దేవుని కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగా దేవుని అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవింప వన్నెకెక్కిన కొడుకు చెన్నుగా నొందినా కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే పరలోక జనకుని వరములు లభించు పరలోక జనకుని వరములు లభించు కరుణామవు ప్రార్థనలు కరములు జోడించి కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. అందులో చెప్తాడు ఏమని అడిగిందంటే కన్న ప్రేమని అయ్యా అని అడిగింది. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా విన్నావించగా దేవుని అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవింప వన్నేకెక్కిన కొడుకును చెన్నుగా పొందిన ప్రాస ఏం కలిపాడు మాసినమణయ్య గారు. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే వేడరే పరలోక జనకుని వరములు లభించు తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి పద చల్ నడు నాన్న దగ్గరికి పద నాన్న దగ్గరికి పద మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు పిలువు తండ్రిని తట్టు తలుపు కన్నీళ్లతో తట్టు హృదయ వేదనతో తట్టు విజ్ఞాపన స్తుతి ఆరాధనతో తట్టు బొండవేయబడి బిగించబడి చెరసాల్లో ఖైదు చేయబడి కదలలేక మెదలలేక ఉన్న స్థితిలో చూసి ఒళ్ళంతా గాయాలు బాధ ఏం చేయాలా పరలోక తండ్రి తలుపు తట్టారు. ఆ చెరసాల గదే అనువైన స్థానం, ఆ రాత్రి ఆ నిశీధి వేళ అనువైన స్థానం, అనువైన సమయం, చెరసాల గదే అనువైన స్థానం తట్టడం మొదలుపెట్టారు. ఎట్లా? స్తుతించుచు స్తుతి మొదలుపెట్టారు. ఆ స్తుతి ఆరాధన అక్కడికి చేరింది. చేరిగా ఆ తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందట. లేఖనంలో ఉంది, అబద్ధం కాదుగా. వాళ్ళిద్దరూ బొండ వేయబడి కదలని స్థితిలో పౌలు శీలలు చెరసాల గదిలో స్తుతించటం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా పాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు. విచిత్రం చెప్పనా, పాడినోళ్ళ బంధకాలే కాదు, కూర్చొని అవతల చెరసాల గదుల్లో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయి అన్నది. అందరి బంధకములు ఊడెను. స్తుతించిన వారి బంధకాలే కాదు, స్తుతి విన్నవారి బంధకాలు కూడా. స్తుతి ఆరాధన, దేవునికి కృతజ్ఞతార్పణలు కదలాలా, పోయి టచ్ అవ్వాలా, ఆ తలుపుకు టచ్ అవ్వాలా. నీ స్తుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్.
ఇక నెక్స్ట్ స్వరం ఏంటి? కుమారుడా ఏం కావాలనేది. కుమారి ఏం కావాలమ్మా? అప్పుడు అడుగుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న నెంబర్ 1 ఏం చెప్పాను? అడుగుడి అన్నాడు కదా. అడుగుట యొక్క అవసరత, అడిగే విధానం. ఎందుకు అడగాలి? అన్నీ ఎరిగిన దేవునికి మనం చెప్పే దేవుంది, మనం అడిగే దేవుంది. ఎవడా అంటే నీ స్వేచ్ఛను ఆయన భగ్నం చేయడు. నువ్వు స్పందిస్తే ప్రతిస్పందన, నువ్వు మౌనంగా ఉంటే ఆయన మౌనం. సో అక్కడ అర్థమైపోయింది. రెండవది, ఎలా మనం అడగాలి, ఏ విధంగా సిద్ధపరచుకోవాలి? అనువైన స్థానం, అలాగే తలుపు తట్టే విధానం. తలుపు ఓపెన్ అయినప్పుడు మన విజ్ఞాపన, మన అక్కరలో అడుగుట. నీ అక్కర కావచ్చు, లేకపోతే ఇతరుల కొరకైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మల కొరకు కావచ్చు. ఆత్మీయ అక్కరలు, భౌతిక అక్కరలు రెండు ఆయనే తీర్చేవాడు. ఏ అక్కరైనా ఆయనే తీర్చాలి. మనకి ఇంకా వేరే దిక్కెవరున్నారు? గనుక ఈ చెప్పిన పాయింట్స్ని మర్చిపోవద్దు. కొంతమంది వీటిని అంత సీరియస్గా తీసుకోరు. అందుకే అక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఏం మారదో. తీవ్రత ఉండాలి కదా. సేవ చేసే సేవకుడికైనా, విశ్వాసికైనా, ఎవ్వరికైనా తీవ్రత ఉండాలి కదా. దేవుణ్ణి కలుసుకోవాలన్న తీవ్రత ఉండాలి, దేవునితో గడపాలన్న తీవ్రత ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలన్న తీవ్రత ఉండాలి, దేవుని దగ్గర అడిగి పొందుకోవాలన్న తీవ్రత ఉండాలి. అందుకొరకు ప్రయత్నం ఉండొద్దు. ఖచ్చితంగా దాన్ని పరిగణలో తీసుకుంటాడు. నీ తీవ్రతను బట్టి దేవుని స్పందన ఉంటుంది. కొంతమంది ఫుడ్ కూడా మానేసి కూర్చుంటారు. అది ఇంకా తీవ్రమైంది, అది ఇంకా సీరియస్గా తీసుకుంటాడు. నా బిడ్డ ఫుడ్ కూడా మానేశాడు, నా బిడ్డ అన్నం కూడా మానేసి కూర్చుంది, నా బిడ్డ ఏడుస్తుంది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక.